చిరంజీవి హెల్త్ డైట్ ఇదే. రోజు ఇదే తింటారు. చిరు ఫిట్నెస్ సీక్రెట్ చెప్పిన నటుడు హర్షవర్ధన్. తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి అంటే కేవలం ఒక స్టార్ హీరో మాత్రమే కాదు. ఆయన ఒక ఇన్స్పిరేషన్. కోట్లాది మంది అభిమానులకు ఆయన నటుడు మాత్రమే కాదు, ఒక మోటివేషన్. దాదాపు 4 దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పటికీ ఆయనలో కనిపించే ఎనర్జీ, డ్యాన్స్ స్టైల్, స్క్రీన్ ప్రజెన్స్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ కొత్త హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్నారు. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ వయసులో కూడా ఆయన ఫిట్నెస్ ను చూసి చాలా మంది యువకులే ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల విడుదలైన ఆయన ఫోటోలు చూసిన అభిమానులు ఒక్కటే ప్రశ్న అడుగుతున్నారు: ఇది నిజంగా 70 ఏళ్లకు చేరువలో ఉన్న వ్యక్తేనా అని. అంతలా తన శరీరాన్ని మెయింటైన్ చేయడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో తెలుసుకోవాలని అందరికీ ఆసక్తి ఉంటుంది. తాజాగా ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్ధన్ చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చిరంజీవి రోజు ఎలా జీవిస్తారు, ఏమి తింటారు, ఎంత తింటారు, వ్యాయామం ఎలా చేస్తారు అనే విషయాలను ఆయన ఎంతో వివరంగా చెప్పుకొచ్చారు. హర్షవర్ధన్ కు చిరంజీవితో కలిసి చాలా సినిమాల్లో పనిచేసే అవకాశం వచ్చింది. షూటింగ్ సెట్స్ లో గంటల తరబడి కలిసి ఉండే సందర్భాల్లో ఆయన జీవన శైలిని దగ్గర నుంచి గమనించానని చెప్పుకొచ్చారు. బయట నుంచి చూస్తే స్టార్ హీరోలా కనిపించిన నిజ జీవితంలో మాత్రం ఆయన చాలా సాధారణంగా ఉంటారని తెలిపారు. కానీ ఒక విషయంలో మాత్రం చిరంజీవి ఎప్పుడు రాజీ పడరని అన్నారు. అదే ఆరోగ్యం. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా, ఎంత ఒత్తిడి ఉన్నా తన శరీరాన్ని నిర్లక్ష్యం చేయడం ఆయనకు అలవాటు కాదని చెప్పుకొచ్చారు. చాలా మంది షూటింగ్ ఉందని, ప్రయాణాలు ఉన్నాయని, టైం లేదని వ్యాయామాన్ని వాయిదా వేస్తారు. కానీ చిరంజీవి మాత్రం ఏ పరిస్థితుల్లోనూ తన రొటీన్ను మార్చారని హర్షవర్ధన్ వెల్లడించారు. చిరంజీవి గురించి మాట్లాడుతుంటే చాలా మంది ఆయన డ్యాన్స్ గురించి ముందుగా గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే తెలుగు సినిమా చరిత్రలో డ్యాన్స్ కు కొత్త నిర్వచనం ఇచ్చిన హీరోలో ఈయనొకరు. యమకింకరుడు, యముడికి మొగుడు, గ్యాంగ్ లీడర్, గరానా మొగుడు, ఇంద్ర, ఠాగూర్ ఇలా ఏ సినిమా చూసినా ఆయన స్టెప్పుల్లో ఒక ప్రత్యేకమైన గ్రేస్ కనిపిస్తుంది. ముఖ్యంగా బ్యాక్ ఫ్లిక్స్, సోమర్సాల్ట్, అలాగే వేగవంతమైన డ్యాన్స్ మూవ్స్ ఇవన్నీ కూడా అప్పటి కాలంలో చేయడం అంత సులభం కాదు. హర్షవర్ధన్ చెప్పినట్టుగా అలాంటి కదలికలు చేయాలంటే కేవలం టాలెంట్ సరిపోదు. శరీరంపై పూర్తి నియంత్రణ ఉండాలి, ప్రతిరోజు సాధన ఉండాలి. అంతేకాదు సంవత్సరాల పాటు అదే క్రమశిక్షణ కొనసాగాలి. అదే చిరంజీవిని ఇతర హీరోల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టిందని ఆయన అన్నారు. అయితే ప్రతి మనిషి జీవితంలో మార్పులు వచ్చినట్లే చిరంజీవి జీవితంలో కూడా ఒక దశలో ఆయన ఫిట్నెస్ కొంత తగ్గిన సందర్భం కూడా వచ్చింది. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఆయనకు సినిమా షూటింగ్లు లేకపోవడం, పబ్లిక్ మీటింగ్స్, ప్రయాణాలు, రాజకీయ బాధ్యతలు ఎక్కువ కావడంతో ఆరోగ్యంపై అంతగా దృష్టి పెట్టే అవకాశం లేకపోయిందని హర్షవర్ధన్ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఆయన కాస్త బరువు పెరిగినట్లు కూడా అభిమానులు గమనించారు. చాలా మంది చిరంజీవి పాతలు ఇక చూడలేమేమో అని అనుకున్నారు. కానీ అదే సమయంలో ఆయన తనపై తానే ఒక ఛాలెంజ్ విసురుకున్నారు. మళ్ళీ సినిమాలోకి రావాలని నిర్ణయించుకున్న వెంటనే తన శరీరాన్ని పూర్తిగా మార్చుకోవాలని సంకల్పించారు. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత చిరంజీవి ఎంత కష్టపడ్డారో షూటింగ్ సెట్స్ లో చూసిన వాళ్ళకే తెలుస్తుందని హర్షవర్ధన్ అన్నారు. రోజుకు ఎన్నో గంటలు వ్యాయామం చేయటం, డైట్ను కఠినంగా పాటించడం, శరీరంలో 1 గ్రాము కొవ్వు కూడా పెరగకుండా చూసుకోవడం ఇవన్నీ చాలా కష్టమైన విషయాలు. కానీ చిరంజీవి వాటిని ఒక అలవాటుగా మార్చుకున్నారని చెప్పుకొచ్చారు. అందుకే విశ్వంబర షూటింగ్ సమయంలో ఆయనను చూసినప్పుడు తాను నిజంగానే షాక్ అయ్యానని హర్షవర్ధన్ అన్నారు. ముఖంలో పదును, శరీరంలో ఫిట్నెస్, నడకలో అదే ఎనర్జీ చూసినా ఎవరికైనా ఆయన వయసు గురించి సందేహం వస్తుందని చెప్పుకొచ్చారు. చిరంజీవి డైట్ గురించి చెప్పిన విషయం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. హర్షవర్ధన్ మాటలో చెప్పాలంటే షూటింగ్ సెట్స్ లో చిరంజీవి ఇంటి నుంచి ఎంతో రుచికరమైన భోజనం వస్తుంది. సాధారణంగా అలాంటి ఆహారం చూస్తే ఎవరికైనా కాస్త ఎక్కువగానే తినాలని అనుకుంటారు. కానీ చిరంజీవి మాత్రం ఎంత ఇష్టమైన వంటకమైనా చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకుంటారు. ఆయనకు ఆకలి ఎంత ఉన్నా, శరీరానికి ఎంత అవసరమో అంతే తింటారు. ఒక ముద్ద ఎక్కువ తినాలనే ఆలోచన కూడా చేయరని హర్షవర్ధన్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఒక ఆసక్తికర సంఘటనను కూడా గుర్తు చేసుకున్నారు. నేను పప్పన్నం తింటూ ఇంకా భోజనం పూర్తి చేయకముందే చిరంజీవి తన పెరుగు అన్నం కూడా ముగించేశారు. కానీ ఆయన తిన్న పరిమాణం చూసి నేను ఆశ్చర్యపోయారు. ఇంటి నుంచి ఎన్నో రకాల వంటకాలు వచ్చినా వాటిని రుచి కోసం మాత్రమే కొద్దిగా తీసుకున్నారు. కడుపు నిండే వరకు కాదు, శరీరానికి అవసరమైనంత వరకు మాత్రమే తిన్నారు అని చెప్పుకొచ్చారు. ఈ ఒక్క సంఘటననే చిరంజీవి తన ఆహారంపై ఎంతటి నియంత్రణ కలిగి ఉన్నారో తెలుస్తుందని చెప్పుకొచ్చారు. ఇక ఆహార నియంత్రణతో పాటు వ్యాయామం విషయంలో కూడా ఆయన కఠినమైన నియమాలను పాటిస్తారని హర్షవర్ధన్ వెల్లడించారు. షూటింగ్ ఉంటే షూటింగ్ తర్వాత, షూటింగ్ లేకపోతే ఉదయం ఇలా ఏదో ఒక సమయంలో తప్పకుండా వ్యాయామం చేస్తానని చెప్పారు.
చాలా మంది సెలవు రోజు అంటే పూర్తిగా విశ్రాంతి తీసుకుంటారు. కానీ చిరంజీవి మాత్రం ఆ రోజునే మరింత సమయం జిమ్ కు కేటాయిస్తారని తెలిపారు. శరీరాన్ని యాక్టివ్గా ఉంచడం ఆయనకు ఒక అలవాటు మాత్రమే కాదు, అది జీవితంలో భాగమైపోయిందని అన్నారు. హర్షవర్ధన్ మాట్లాడుతూ, చిరంజీవిని చూసిన తర్వాత నాకు కూడా నా ఆరోగ్యంపై ఆలోచన వచ్చింది. ప్రస్తుతం నా లుక్తో నేను పూర్తిగా సంతృప్తిగా లేను. అందుకే ఆయన్నే స్ఫూర్తిగా తీసుకుని వచ్చే 3 నెలల్లో పూర్తిగా మారిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత అందరూ ఆశ్చర్యపడేలా ఒక కొత్త లుక్తో కనిపిస్తాను అని తెలిపారు. ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత నెటిజన్లు కూడా హర్షవర్ధన్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిజానికి ఫిట్నెస్ అంటే ఖరీదైన జిమ్లు, ఖరీదైన ఆహారం మాత్రమే కాదు. మనపై మనకుండే నియంత్రణ, సమయానికి నిద్రపోవడం, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, ప్రతిరోజు కొంతసేపు వ్యాయామం చేయడం, మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం, ఇవన్నీ కలిసి ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్మిస్తాయి. మెగాస్టార్ చిరంజీవి జీవితం కూడా ఇదే విషయాన్ని మరోసారి నిరూపిస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది యువకులు ఫిట్నెస్ అంటే 2-3 నెలలు జిమ్కు వెళ్ళి వెంటనే ఫలితం రావాలని ఆశిస్తూ ఉంటారు. కానీ చిరంజీవి ప్రయాణాన్ని చూస్తే అసలు విజయం అనేది ఒక్క రోజుల్లో రాతని అర్థమవుతుంది. సంవత్సరాల పాటు ఒకే క్రమశిక్షణను కొనసాగిస్తేనే ఇలాంటి ఫలితం సాధ్యమవుతుంది. అందుకే ఆయన ఫిట్నెస్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ డైట్ కాదు, జిమ్ కాదు, ఆయన క్రమశిక్షణ అని చెప్పుకోవాలి. ఇప్పటికీ కొత్త సినిమా కోసం తన లుక్ను మార్చుకోవడం, కొత్త డ్యాన్స్ స్టెప్పులు నేర్చుకోవడం, యువ హీరోలకు తగ్గట్టుగా స్క్రీన్ పై కనిపించేందుకు కష్టపడటం, ఇవన్నీ చిరంజీవి అంకిత భావానికి నిదర్శనం. అందుకే ఆయనను కేవలం మెగాస్టార్ అని మాత్రమే కాదు, డిసిప్లిన్ కు బ్రాండ్ అంబాసిడర్ అని కూడా అభిమానులు పిలుస్తుంటారు. మరి హర్షవర్ధన్ వెల్లడించిన చిరంజీవి ఫిట్నెస్ సీక్రెట్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఈ వయసులో కూడా ఇంత క్రమశిక్షణతో జీవించడం మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.